అందరికీ నమస్కారం అండి. డ్వాక్రా మహిళలకు సంబంధించి 35% రాయితీ వారందరికీ కూడా భారీ శుభవార్త. డ్వాక్రా మహిళలకు సంబంధించి ఆర్థిక భరోసా కల్పించడం కోసం అనేక కీలక నిర్ణయాలైతే కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఆహార శుద్ధి పరిశ్రమలు పెట్టాలనుకునే వారికి ప్రోత్సాహకాలు కూడా అందించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ప్రధానంగా పచ్చళ్ళు, పిండి వంటలు, పశువుల దాణా వంటి పరిశ్రమలు పెట్టడానికి ప్రోత్సాహకాలను అయితే ఇస్తున్నారు. ఇక సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు కూడా ప్రభుత్వం చర్య అయితే తీసుకుంటుంది. 10% పెట్టుబడి పెడితే చాలు, మిగతా పెట్టుబడిని ప్రభుత్వమే రుణం కింద ఇచ్చి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు అయితే సహకరిస్తుంది. అంటే మహిళలకు ఆర్థికంగా భరోసా కల్పించడానికి సంబంధించి ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. ఇక ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల క్రమబద్ధీకరణ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ తరహా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లపైన 35% వరకు రాయితీ ఇవ్వబోతున్నారు. ఈ పథకం కింద గరిష్టంగా 10 లక్షల వరకు రాయితీని అయితే పొందవచ్చండి. ఇక డ్వాక్రా మహిళల రుణాలకు రాయితీకి సంబంధించి కూడా డ్వాక్రా మహిళలు రుణం తీసుకుని 35% రాయితీ పైన తమ యూనిట్ను విస్తరించుకునే అవకాశం కూడా ఉంటుందండి. ఇక డ్వాక్రా మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బిజినెస్ అయితే స్టార్ట్ చేయవచ్చని ప్రభుత్వం అయితే పేర్కొంటుంది. రాష్ట్రంలో 5 లక్షల లోపు పరిశ్రమలు పెట్టాలనుకుంటే పచ్చళ్ళు, పొడులు, చిప్స్, కేకులు, అప్పడాలు, ఇడ్లీ, దోశ పిండి తయారీ, ఫ్లేవర్డ్ మిల్క్ వంటి యూనిట్లను అయితే పెట్టుకోవచ్చు. ఈ పెట్టుబడులతో ఈ ఆహార శుద్ధి పరిశ్రమలకు సంబంధించి 10 లక్షల రూపాయల పెట్టుబడితో ఈ యూనిట్లను పెట్టాలనుకుంటే నూనెల తయారీ, కెచప్ల తయారీ, సాస్, జెల్లీ, పప్పు మిల్లులు, ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాట్లు చేసుకోవచ్చండి. ఇంకా కాస్త ఎక్కువ పెట్టుబడితో 10 నుంచి 20 లక్షల వరకు పెట్టాలనుకుంటే పన్నీరు, జామ్, చీజ్, చాక్లెట్స్, పశువుల దాణా, కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ తదితర యూనిట్లను అయితే పెట్టవచ్చు అని చెప్పేసి డ్వాక్రా మహిళలకు ఈ విధంగా ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తుంది. 35% రాయితీతో డ్వాక్రా మహిళలకు ఈ అమౌంట్ని అయితే అందజేస్తారండి. తద్వారా వాళ్ళు బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టవచ్చు.